హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అప్పుడు స్పిరిట్, ఇప్పుడు కల్కి 2. సో దీపికా పదుకొణ్ని ఈ రెండు సినిమాల నుంచి తప్పించడం మనం చూస్తూ వస్తున్నాం. సో దీనికి కారణాలు ఏంటి అని చెప్పేసి చాలా వరకు అయితే బయట చర్చలు జరుగుతూ ఉన్నాయి. చాలా మంది వాళ్ళ ఒపీనియన్స్ తెలియజేస్తూ వస్తున్నారు. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ తీసేటప్పుడు ఓపెన్ గానే పెద్ద ట్వీట్ చేయడం, వార్నింగ్ ఇస్తూ చూసాము. సో ఇప్పుడు కల్కి 2కి సంబంధించి ఏం జరిగింది? కల్కిలో అంత భాగమైన దీపికా పదుకొణ్ని మరి ఇప్పుడు కల్కి 2లో కంటిన్యూ చేయకపోవడం అనేది సినిమా మీద ఎటువంటి ప్రభావం అన్న చూపిస్తుందా, లేకుంటే దీపికా కెరీర్ మీద ఉన్న ప్రభావం చూపిస్తుంది? దీన్ని ఏ విధంగా చూడాలి? ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, కల్కి 1లో కీలకమైన రోల్లో పోషించారు దీపికా పదుకొణి. ఇప్పుడు కల్కి 2లో వచ్చేసరికి తీసేస్తామని చెప్పేసి వైజయంతి వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేశారు. సో ఇప్పుడు పెద్ద నేషనల్ వైడ్ గా కూడా ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే స్పిరిట్ నుంచి తీసేసినప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరిగింది ఇండస్ట్రీలో. మళ్ళీ ఇప్పుడు కల్కి నుంచి తీసేసరికి కూడా చర్చ జరుగుతుంది. దీనికి కారణం ఏంటి తీసేయడానికి? మరి ఇది దీపికా కెరీర్ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? మరి సినిమాకి ఏమన్నా డ్యామేజ్ ఉంటుందా, ఉండదా సార్? యాక్చువల్గా ఒక సినిమాలో కమిట్ అయిన ఆర్టిస్టులను లేదా ఇంక్లూడింగ్ డైరెక్టర్ కూడా మధ్యలో మారడం అనేది చాలా సందర్భాల్లో జరిగి ఉంటుంది. పలానా హీరో పలానా హీరోయిన్ అను సినిమాకు క్లాప్ కొట్టి కూడా రెగ్యులర్ షూటింగ్ వచ్చేవరకల్లా హీరో లేదా హీరోయిన్ మారిన సందర్భాలు అనేకం ఉంటాయి. దాన్ని యాక్చువల్గా ఇది వాళ్ళకు ఉన్న వెసులుబాటు, హీరో హీరోయిన్లతో ఉన్న చర్చలు, రెమ్యునేషన్, అనేక విధాలు ఉంటాయి. ఇప్పుడు వెంకటేష్ నటించిన మీకు చంటి సినిమా తెలుసు కదా, ఆ సినిమా యాక్చువల్గా రాజేంద్ర ప్రసాద్తో మొదలుపెట్టారు. క్లాప్ కూడా కొట్టారు, 2-3 రోజులు షూటింగ్ చేశారు. తర్వాత వెంకటేష్ ఆ సబ్జెక్ట్ చూసి తనకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పడంతో మొత్తం ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యి ఆయనకి వెళ్ళిపోయింది. ఆయన చేశాడు, పెద్ద హిట్ అయింది. అవి విషయం, అది వేరే విషయం. ఇక దీపిక పడుకునే విషయానికి వస్తే ఆమెను తొలగించడం అనేది ప్రొడక్షన్ హౌస్కు ఆమెకు మధ్య ఉన్న అగ్రిమెంట్ అది. అసలు నాకు గుర్తున్నంత వరకు ఈ కల్కి సినిమా మొదలు పెట్టినప్పుడు ఇది 2 భాగాలుగా ఉంటుంది అని చెప్పినట్టు గుర్తులేదు నాకు. మొదటి భాగమే అంటే దీపికా కమిట్మెంట్ ఓన్లీ ఫస్ట్ భాగానికి. మధ్యలో ప్రొడ్యూసరు డైరెక్టర్ ఆలోచన మారి ఇది 2 భాగాలుగా తీయాలి, దేశవ్యాప్తంగా సీక్వెల్ సీజన్ వచ్చినప్పుడు ఆ భాగంలో అనుకొని ఉంటారు. మరి అనుకోవాలంటే మళ్ళీ ఆర్టిస్ట్కు మళ్ళీ కమిట్మెంట్ తీసుకోవాలి, డేట్లు మాట్లాడుకోవాలి, రెమ్యునేషన్ మాట్లాడుకోవాలి, ఇవన్నీ వ్యవహారాలు ఉంటాయి. ఇది వాళ్ళిద్దరి మధ్య సరైన విధంగా ముందుకు పోకపోవడం వల్ల దీపికను తప్పించి ఉండొచ్చు. ఒకటి, మొదటి భాగంలో నటించిన ఆర్టిస్టులే 2వ భాగంలో ఉండాలని రూల్ ఏం లేదు. చాలా సినిమాల్లో మొదటి భాగంలో కనిపించిన వాళ్ళు 2వ భాగంలో కనిపించరు. ఒకసారి హీరో ఉంటాడు, లేదంటే హీరోలు కూడా ఉండరు. చంద్రముఖికి సీక్వెల్ గా తీసిన సినిమాల్లో వాళ్ళందరూ లేరు కదా. కాబట్టి దీన్ని వేరే ఉద్దేశంతోనే చూడకూడదు. ఒక ఆర్టిస్ట్కు డిమాండ్, క్రేజ్ ఉన్నప్పుడు వాళ్ళు అడిగిన విధంగా ప్రొడక్షన్ హౌస్ ఒప్పుకుంటే కండిషన్స్ పూర్తి చేయాల్సిందే. మీకు బాహుబలి గుర్తుంటే, బాహుబలిలో రమ్యకృష్ణ క్యారెక్టర్కు ముందుగా శ్రీదేవిని సంప్రదించారు. రెమ్యునేషన్ విషయంలో లేకపోతే మిగతా విషయాల్లో వాళ్ళిద్దరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ కుదరలేదు. దాంతో రాజమౌళి డ్రాప్ అయిపోయి రమ్యకృష్ణ డేట్స్ తీసుకుని సినిమా చేశాడు. ఇలా సున్నితంగా జరుగుతాయి కొన్ని. ఇదేమో ఈ ట్వీట్ చేసి మా సినిమాలో దీపిక లేదు, తప్పించామని వీళ్ళు పెద్ద హడావుడి చేయడం వల్ల ఇది చర్చనీయాంశమైంది. ఒక ఆర్టిస్ట్, ఉదాహరణకు మీకు సీనియర్ ఆర్టిస్ట్ శోభన్ బాబు ఉండేవాడు. శోభన్ బాబు సండే నాడు వర్క్ చేయరు, సాయంత్రం 6 తర్వాత వర్క్ చేయరు. కానీ ఆయనతో సినిమా తీసేవాళ్ళు ఆయన అగ్రిమెంట్లకు ఓకే అనుకుని చేయాలి. 6 తర్వాత చేయట్లేదని మళ్ళీ వివాదం పెడితే సరికాదు. అలాగే దీపిక పడుకునే విషయంలో ఆమె ఇంటర్నేషనల్ స్టారు, ఆమె కెపబిలిటీ ఎక్కువ, క్రేజ్ ఎక్కువ. ఆమె ఉంటే బాలీవుడ్ మార్కెట్ లేదంటే హాలీవుడ్ మార్కెట్ బాగుంటుంది అనేది ప్రొడక్షన్ హౌస్ ఉద్దేశం కావచ్చు. అంతవరకు బాగానే ఉంది. మొదటి భాగంలో లేని పంచాయతీ 2వ భాగంలో ఎందుకు వచ్చిందంటే ఇరువైపులా తప్పు ఉండే అవకాశం ఉంటుంది. లేదా దీపిక పడుకోనేకు ఈ మధ్య హాలీవుడ్లో కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. తెలుగు కంటే రెమ్యునేషన్స్ అక్కడ ఎక్కువగా వస్తుంది, అందుకోసం తప్పుకొని ఉండొచ్చు. ఇంకోటి, స్పిరిట్ సినిమాది ప్రాథమికంగా ఆమె తప్పించారా అంటే అసలు ఇలా దీపికా పడుకొని నటిస్తుందని అఫీషియల్గా వాళ్ళు ఏమి అనౌన్స్ చేయలే. ఒక చర్చ జరిగింది, సోషల్ మీడియా ఏది వదిలిపెట్టదు కాబట్టి దీపికా పడుకొని ఇలా అన్నారు. ఒక సినిమాలో హీరోయిన్ తీసుకునే ముందు ప్రొడక్షన్ హౌస్ డైరెక్టర్లు చాలా మందిని సంప్రదిస్తారు. చివరిలో వాళ్ళకు అనుకూలంగా డేట్స్ అనుకూలం ఉన్న హీరోయిన్నే కన్ఫర్మ్ చేస్తారు. ఆ విధంగా దీపికా పడుకోవడంతో చర్చల దశలోనే ఆమె తనకున్న స్టార్డమ్ రీచను, తనకున్న ఇతర కారణాలు రీచను కండిషన్స్ పెట్టింది. అది ఒప్పుకుంటే ముందుకెళ్తారు, ఒప్పుకోకుంటే డ్రాప్ అయిపోతారు. అది కూడా సున్నితంగా కావాల్సిన విషయం. దాని తర్వాత దీపిక పడుకునే బయటికి వెళ్ళి తన పిఆర్ టీం ద్వారా ఆ సినిమా కథను
వివాదం చేయడం వల్ల ఇష్యూ అయింది అది. దాంతో మనం మాట్లాడుకుంటున్నాం. ఇంకో వాదన కూడా ఉంది. సందీప్ వంగానే ఒత్తిడి తెచ్చి కల్కి నుంచి దీపిక పడుకొని బయటికి వెళ్ళేలా చేశాడన్న వాదన కూడా వినపడుతుంది. స్పిరిట్లో ప్రభాస్ హీరో, ఆయనను అవమానించింది కాబట్టి కల్కిలో ఆమె ఉంటే బాగుండదు, ఇద్దరి మధ్య సున్నితంగా షూటింగ్ జరగదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసి ఉండొచ్చు. అందువల్ల ప్రొడక్షన్ హౌస్ తప్పించిందేమో అన్న చర్చ కూడా జరుగుతుంది. ఏదైనప్పటికీ అటు దీపికే పడుకునే కానీ ఇటు నాగ్ అశ్విన్ కానీ నోరు విప్తే కానీ అసలైన క్లారిటీ రాదు. సార్, ఈ ఘటన తర్వాత అంటే ఇన్సిడెంట్ తర్వాత ఇంకో చర్చ కూడా జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆమె పెట్టిన కండిషన్స్ చూసి ఇండస్ట్రీలో మరి ప్రొడ్యూసర్ల మీద భారం పడడానికి ఇవే కండిషన్స్ కారణం కాదా అని అంటున్నారు. అంటే ఇప్పుడు ఆమె 25 మెంబర్స్కి 5 స్టార్ రేంజ్ అరేంజ్మెంట్ చేయాలని చెప్పేసి, ప్రాఫిట్స్లో ఇంత పర్సెంటేజ్ ఇవ్వాలని చెప్పేసి కండిషన్స్ పెట్టినట్టు ఓ న్యూస్ బయటకు వచ్చింది. అంటే ఇటువంటి పరిస్థితే ఉందా? బాలీవుడ్ నుంచి హీరోల్ని తీసుకొచ్చినప్పుడు, స్టార్ హీరోయిన్లను తీసుకొచ్చినప్పుడు అటువంటప్పుడు మరి అది ప్రొడ్యూసర్ల మీద భారం పడుతుంది. మళ్ళీ టికెట్ రేట్స్ హైక్ కూడా ఇదొకటి కారణం అయిపోతుంది, సినిమా బడ్జెట్ పెరిగిపోతుంది. ఇలా దీని గురించి అయితే చర్చ జరుగుతుంది. మరి దానికి సంబంధించి మీరేం చెప్తారు? ఇప్పుడు హీరోయిన్లకు 25 మంది దీపిక యూనిట్ అంటే స్టాఫ్ అని 25 మంది అని నేనైతే నమ్మను. ఎందుకంటే సహజంగా పర్సనల్ అసిస్టెంట్, కాస్ట్యూమరు, హెయిర్ డ్రెస్సరు, మేనేజరు, పిఆర్ టీమ్ ఇట్లా కొంతమందే ఉంటారు. 25 అనేది అంకే బహుశా ప్రచారంలో ఉన్నట్టు అది నిజమయ్యే అవకాశం లేదు. ఇక తను నటిస్తున్న సినిమాకి వచ్చే లాభాల్లో వాటా అడగడం సరికాదు. అయితే హీరోలు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు. ఇందులో ఒక ఫెసిలిటీ కూడా ఉంటుంది. అంటే హీరోలు కానీ హీరోయిన్లు కానీ అండర్ ప్రొడక్షన్లో రెమ్యునేషన్ తీసుకోకుండా ఫైనల్ సెటిల్మెంట్లో రెమ్యునేషన్ తీసుకుంటారు. దాని ద్వారా అంటే హీరోకి హీరోయిన్ ఇచ్చే రెమ్యునేషన్ బర్డెను ప్రొడ్యూసర్కు తగ్గుద్ది. దాంతో ప్రొడక్షన్ మీద పెడతాడు. అంటే డబ్బులకు ఇబ్బంది లేకుండా ఉంటే ప్రొడక్షన్ సాఫీగా జరిగి ఆ తర్వాత మార్కెటింగ్ అద్భుతంగా చేసుకోవచ్చు అనేది ఉద్దేశం. ఆ కండిషన్స్కు కొందరు హీరోలు అంగీకరిస్తున్నారు, కొందరు అంగీకరించిన వాళ్ళు ముందే రెమ్యునేషన్ తీసుకుంటున్నారు. అయితే హీరోయిన్లకు కూడా ఇప్పుడు పార్ట్నర్షిప్ అని అంటే లాభాల్లో వాటా కావాలండి. మరి దీపికా పడుకోనే ఒక క్యారెక్టర్ చేస్తే సినిమాకు ప్లస్ అవుతుంది, కానీ దీపికా పడుకోనే కోసం ఎగబడి థియేటర్కి వెళ్ళి చూసే జనాలు ఉంటారని నేనైతే అనుకోను. మార్కెటింగ్ వరకు ఆమెకున్న ఇమేజ్ ఓకే. ఇక మీరు అన్నారు ఇట్లా ఇన్ని కండిషన్స్ పెడితే బడ్జెట్ ఎక్కువ అవుతుంది కదా అన్నది. చాలా ఉంటుంది. హీరోల రెమ్యునేషన్తో పోలిస్తే హీరోయిన్ల రెమ్యునేషన్ తక్కువే. కానీ ఇవన్నీ ముందే మాట్లాడుకుంటాం. దీపికా పడుకోనే మీరు అన్నట్టు 25 మంది స్టాఫ్ అంటే నువ్వు తలూపితేనే సినిమా ముందుకెళ్తుంది. తలూపినప్పుడు ఆ బర్డెన్ ఏంటో నీకు తెలుసు. కొందరు ఆర్టిస్టులు ఏం చేస్తారంటే ఇంక్లూడింగ్ ఆల్ అండ్ రెమ్యునేషన్స్ ఉంటాయి. అంటే స్టాఫ్ ఖర్చులన్నీ వాళ్ళే భరిస్తారు, ప్రొడ్యూసర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ పద్ధతిలో మాట్లాడుకుంటున్నారా, లేకపోతే వీళ్ళందరికీ విడిగా ప్రొడ్యూసరే భరించాలనే కండిషన్ ఉందా అనేది వాళ్ళు చిత్ర యూనిట్ మనకు క్లారిటీ ఇవ్వాలి. ఆర్టిస్టులు ఇప్పుడు సినిమా వ్యాపారం చాలా పెద్దగా అయింది. 800-1000 కోట్ల వ్యాపారం సినిమాలు చేస్తున్నప్పుడు కాంబినేషన్ వాల్యూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ భరించి ఇటు హీరోను అటు హీరోయిన్ కాంబినేషన్ చేస్తుంటారు. అంత వ్యాపారం ఉంటే ప్రొడ్యూసర్ బరువేం కాదు. ఆ వ్యాపారం లేనప్పుడే సమస్య వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.